నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తడపాలన్న సీఎం 6 పెండింగ్ ప్రాజెక్టు పనుల వేగవంతానికి ఆదేశం త్వరలో కాంగ్రెస్ కూటికి మరో 5-6 భారాస ఎమ్మెల్యేలు స్థానిక నాయకత్వంతో ఇబ్బంది రాకుండా రాష్ట్ర నేతల చర్చలు హైదరాబాద్లో ఫార్మా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి హామీ ముంబైలో మద్యం మత్తులో కారు నడిపిన శివసేన యువనేత ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో చనిపోయిన మహిళ ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా నేడు మాస్కోకి మోదీ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరు రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల చివరి దశలో నిలిచిపోయిన 6 ప్రాజెక్టులను గుర్తించారు. వాటిని మార్చి నాటికి పూర్తి చేసి వచ్చే ఖరీఫ్లో సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీరందించే కాల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి 100కు 100% ఈ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగే విధంగా 6 ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలని సంకల్పించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి, అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి నీరందించాలని సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. గోదావరి బేసిన్తో పాటు కృష్ణా బేసిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారాస ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయి. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతలను నిర్మించడం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీరందించే కాల్వలను వదిలేసిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నట్లు తెలుసుకున్నారు. వాటిపై పలు దఫాలు అధికారులతో చర్చించిన సీఎం తక్కువ ఖర్చుతో పూర్తయ్యేవి, వీలైనంత త్వరగా సాగునీరు అందించేందుకు వీలున్న ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోదావరి బేసిన్లోని నీలం వాగు, పింప్రి ప్రాజెక్ట్, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, సదర్మట్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆ పనులు పూర్తి చేయడానికి 241 కోట్లు ఖర్చవుతుందని, వాటి వల్ల 48,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని అధికారులు అంచనా వేశారు. తక్కువ మొత్తాలతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. నీలం వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లా రైతులకు సాగునీరు అందించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకి వెళ్లనున్నారు. విజయవాడలో నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి విజయవాడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 3:30కి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. ఉదయం పంజాగుట్ట సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించనున్నారు. ప్రధాన ప్రతిపక్షం భారాసకు చెందిన మరో 5-6 ఎమ్మెల్యేలు 1-2 రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో ఇబ్బంది రాకుండా రాష్ట్ర నాయకులు చర్చలు చేస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికల విషయంలో స్థానిక నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత తగ్గకుండా చూసుకుంటామని అధిష్టానం భరోసా ఇచ్చాకే వివాదం సద్దుమణిగింది. ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలు భారాసలో చేరగా మరో 5-6 కాంగ్రెస్ చెంతన చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజా చేరికలతో శాసనసభలో కాంగ్రెస్ బలం 73కు చేరింది. భారాస ఎమ్మెల్యేల సంఖ్య 38 నుంచి 31కి పడిపోయింది. ఫార్మా రంగంలో ఎన్నో పరిశోధనలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇంతింతై ఒటిడింతై అన్నట్లుగా ఎదుగుతున్న ఔషధ తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికైంది. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన 73వ ఐపీసీ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి ఔషధ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తే హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా వర్సిటీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫార్మా రంగంలో హైదరాబాద్ శరవేగంగా దూసుకెడుతోంది. ప్రపంచ స్థాయి ఉత్పత్తులు భాగ్యనగరంలోనే తయారై దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. గతేడాది భారత్ 1,83,000 కోట్ల విలువైన ఔషధ ఉత్పత్తులు ఎగుమతి చేస్తే రాష్ట్రం నుంచే 35% ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తైన కోవాక్సిన్ సహా ఇతర ఉత్పత్తులు క్యాన్సర్, హెచ్ఐవి, మధుమేహం, టీబీ లాంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు సంజీవనిలా మారాయి. ఫార్మా రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికగా మారింది. 3 రోజుల పాటు జరిగిన సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు, ఔషధ రంగ శాస్త్రవేత్తలు, ఫార్మా నిపుణులు, వేలాది మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. ప్రపంచానికి కావలసిన ఔషధ ఉత్పత్తుల్ని అందించడమే లక్ష్యంగా మేధోమథనం చేశారు. శాస్త్రవేత్తలు, పరిశ్రమల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. సదస్సును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించగా చివరి రోజు కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా 50 నుంచి 90% తక్కువ ధరలకే మందుల్ని అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రపంచానికే మోర్ దెన్ 60% సరఫరా చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ప్రజలకు రానున్న రోజుల్లో ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావలసినటువంటి మందులపైన పరిశోధనలు చేయాలి. కొత్త డిసీజెస్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. దానిపైన కూడా ఈ సమావేశంలో వారు చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఈ సెక్టార్కి అందిస్తాము. ఈ ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తాము. ఫార్మా రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మరి గుడ్ గవర్నమెంట్ సిస్టమ్ ద్వారా దాన్ని మరింతగా అభివృద్ధిలో తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడము, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సదస్సు ద్వారా దాదాపు 2,000 మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐపీసీఏ చైర్మన్ పార్థసారథి రెడ్డి వెల్లడించారు. సదస్సు దిగ్విజయంగా ముగిసిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ 3 రోజులు కూడా కంటిన్యూస్గా దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక సైంటిఫిక్, ఒక గొప్ప మేధావి వర్గానికి చెందినటువంటి వారు వచ్చి సైంటిఫిక్ సెషన్స్లో వాళ్ళు క్లాసులు తీసుకోవటము, యువ పారిశ్రామికవేత్తలు, డిఫరెంట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి కాలేజెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వినటము, వాళ్ళు కూడా ఈ సదస్సుల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము. అంటే కొంతమంది వచ్చి ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క స్టాల్స్ ద్వారా వారి యొక్క కంపెనీల గురించి ఈ యొక్క యంగ్స్టర్స్ని మోటివేట్ చేయటము. ఇట్లా బ్రహ్మాండంగా ఈ యొక్క సదస్సు గ్రాండ్ సక్సెస్ఫుల్గా తెలంగాణ గవర్నమెంట్ తోడ్పాటుతోటి మరియు ఐపీసీ యొక్క నా కొలీగ్ మెంబర్స్ అందరి యొక్క రాత్రింబవళ్ళు కష్టపడి ఈ తెలంగాణ స్టేట్కి వాల్యూ వచ్చే విధంగా ఈ సదస్సుని ముగింపు దశలోకి వచ్చాము. 2,000 మందికి స్టూడెంట్స్కి జాబులు వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేసుకొని జాబులు ఇస్తున్నారు. సదస్సు నిర్వహణ ద్వారా హైదరాబాద్ ఫార్మా రంగానికి మరింత మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జగిత్యాల హైవే విస్తరణకు సంబంధించి 15 రోజుల్లోపు టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ 3 చోట్ల బైపాస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జగిత్యాల, కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులపై ఎన్హెచ్ఏఐ అధికారులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. కరీంనగర్ వరంగల్ విస్తరణ పనులు 2025 జూలై నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇందులో భాగంగా మానుకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎలకతుర్తి, హసన్పర్తి వద్ద బైపాస్లను నిర్మించనున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. అంతకుముందు కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించి డిసెంబర్ వరకు బకాయి ఉన్న 50 కోట్లతో పాటు అదనంగా మరో 50.45 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది. మరో 53.07 కోట్లు త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. విద్యాశాఖ సమస్యలపై స్పందించాలని సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసిన నేపథ్యంలో విద్యాశాఖ స్పందించింది. గత ప్రభుత్వ హయాంలో 5,089 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి 11,069 పోస్టులతో కొత్త ప్రకటన విడుదల చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 26,000 పాఠశాలల్లో తొలి రోజే విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ అందజేయడమే కాకుండా రెండో జత ఈ నెలాఖరుకి అందించనున్నట్లు తెలిపింది. పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో భాగంగా 91,530 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన ప్రకటించారు. ఈ నెల 6 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాగా 25,041 మంది హాజరైనట్లు తెలిపారు. ఓయూ సహా 7 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న 19 ఇంజనీరింగ్ కాలేజీల్లో 5,343 సీట్లు అందుబాటులో ఉన్నాయని దేవసేన వెల్లడించారు. 2 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,260, ఓయూ, జేఎన్టీయూ, కేయూ పరిధిలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీల్లో 70,307 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 3 విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ సాగుతుందని దేవసేన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. శివసత్తులు, పోతరాజుల విన్యాసాలతో తొలి రోజు గోల్కొండలో ఆషాఢమాస బోనాలు ఘనంగా జరిగాయి. మంచిర్యాలలో బోనాలు షురు, మా బోనాలు సూడు పాట సీడీని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బంగారు పెద్దమ్మ తల్లికి బోనాల జాతర జరిగింది. రోజంతా ఉపవాసం ఉన్న మహిళలు డప్పు చప్పుళ్ల మధ్య పురవీధుల గుండా ఊరేగిస్తూ అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల వేడుక ప్రతీక అని గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తెలిపారు. గోల్కొండ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ఎల్లమ్మ తల్లి చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. It is a traditional offering made to goddess Ellamma. The offerings and materials used during the festival, such as haldi, neem leaves, sambrani and flowers, act like natural and antibiotics. Our ancestors have devised everything to protect the society from infections in the name of the God. కేవలం సైన్స్ సబ్జెక్టును మాత్రమే అనుభవిస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా బోధించగలుగుతామని రామోజీ ఫిల్మ్ సిటీ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సాలార్జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో సహాయత ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ ఉపాధ్యాయులకు డూ లెర్న్ టీచ్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందించారు. సహాయత ట్రస్టుకు ప్రభుత్వంతో పాటు టెక్ మహీంద్రా సహాయం అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. డూ లెర్న్ టీచ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 350 మంది సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని నిర్వాహకులు తెలిపారు. గడిచిన 7 ఏళ్లలో 3,000 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో పాల్గొని శిక్షణ పూర్తి చేసుకోవడం వల్ల చాలా కొత్త విషయాలు నేర్చుకున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చెప్పేటప్పుడు మీరు కూడా చిన్నపిల్లలాగానే చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు అనుభవిస్తారు. అనుభవించింది లైఫ్, ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ లైఫ్ టైం, నాట్ 1 day. 1.5 year వరకు ఈ ప్రోగ్రామ్ కోర్స్ కంటిన్యూ అయింది. దాంట్లో భాగంగా మాకు కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఎలా, దానిపైన ఉన్న డౌట్స్ కానీ డీప్గా కంటెంట్ పైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. ప్రయోగాత్మకంగా బోధించాల్సినటువంటి పద్ధతిలో పాఠ్యాంశాలు ఉన్నాయి, కానీ వాటికి తగినటువంటి ట్రైనింగ్ ఉపాధ్యాయులకు లేదు. చాలా రకాల ప్రయోగాలను చేయడంలో కష్టతరంగా ఉండేటువంటి ప్రయోగాలను ఈ కోర్సు అనంతరం చాలా సులభంగా ఖర్చు లేనటువంటి మెటీరియల్ యూజ్ చేసి ఏ రకంగా ఖచ్చితంగా
100% రిజల్ట్ వచ్చే విధంగా కృత్యాలను నిర్వహించవచ్చు ఈ ట్రైనింగ్ తర్వాత నేర్చుకున్నాం. ఈ శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు చాలా ఎంతో మేలుకరమైనటువంటిది. ఎందుకంటే శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులకు వారి తరగతి గది లోపల నిర్వహించాల్సినటువంటి వివిధ ప్రయోగాలు, కృత్యాలకు సంబంధించినటువంటి అన్ని పరికరాలతో కూడినటువంటి ఒక పెట్టెను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పెట్టె లోపల దాదాపుగా 8, 9, 10 తరగతులకు చెందినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రయోగాలు నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని పరికరాలను ఒక దగ్గర సమకూర్చి ఇవ్వడం నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్య ఉదంతో కలకలం రేపింది. తన భర్త మృతికి సీఐ జితేందర్ రెడ్డి, మరో 4 కానిస్టేబుళ్లు కారణమని ఎస్ఐ భార్య కృష్ణవేణి హైదరాబాద్ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీను మరణవార్త విని మేనత్త గుండెపోటుతో కన్నుమూశారు. ఘటనపై ప్రాథమిక విచారణ నివేదిక తెప్పించుకున్న ఉన్నతాధికారులు సీఐ జితేందర్ రెడ్డిని ఐజీ కార్యాలయానికి, మిగతా 4 కానిస్టేబుళ్లను భద్రాద్రి జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించింది. గత నెల 30న మహబూబాబాద్ లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్ఐ శ్రీరాముల శ్రీను చికిత్స పొందుతూ మృతి చెందారు. తన భర్త మృతికి సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, సన్యాసి నాయుడు, సుభాని, శివనాగరాజులే కారణమని ఎస్ఐ భార్య కృష్ణవేణి హైదరాబాద్ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చికిత్స పొందే సమయంలో శ్రీను తనను వేధించిన తీరును కుటుంబ సభ్యులతో పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. వారం కింద బలవన్మరణానికి యత్నించిన ఎస్ఐను తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీను మరణ వార్త తెలియగానే ఆయన మేనత్త వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి రాజమ్మ గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను 2014 బ్యాచ్ కు చెందినవారు. తొలి పోస్టింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్కగా పలు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తూ 6 నెలల కిందట అశ్వారావుపేటకు బదిలీపై వచ్చారు. మరో ఏడాదిలో ఆయనకు సీఐగా పదోన్నతి లభించనున్న తరుణంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అశ్వారావుపేట స్టేషన్ అధికారి సీఐ, కానిస్టేబుళ్లు తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని, కులం పేరుతో దూషించారని ఎస్ఐ శ్రీను తన వీడియో సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించినా స్పందన లేదని తెలిపారు. ఇదే క్రమంలో వేరే చోటుకు బదిలీ చేయించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధిని శ్రీను కలిసినట్లు సమాచారం. ఆ ప్రక్రియ ఆలస్యమైన క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం ఘటనపై మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో 4 రోజుల కిందట ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన భార్య కృష్ణవేణి ఈ నెల 5న హైదరాబాద్ మలక్పేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును మహబూబాబాద్ ఠాణాకు బదలాయించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు సీఐ జితేందర్ రెడ్డిని ఐజీ కార్యాలయానికి, మిగతా 4 కానిస్టేబుళ్లను భద్రాద్రి జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. కేసుపై కొత్తగూడెం స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ సీఐ నాగరాజు, ఏడ్రుళ్ల బయ్యారం సీఐ కరుణాకర్లు ప్రాథమిక విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఎస్ఐ ఆత్మహత్యాయత్నం అనంతర పరిణామాలపై సీఐ జితేందర్ రెడ్డి భార్య ఎం శైలజ స్పందించారు. తన భర్త సామాజిక వర్గాన్ని ఉటంకిస్తూ ఆరోపణలు చేయొద్దని స్థానిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యయత్నం చాలా బాధాకరం. కానీ తన ఆత్మహత్యయత్నానికి నా భర్త సీఐ జితేందర్ రెడ్డికి సంబంధం ఉందని, కులాహంకారంతో తనని దళితుడని దూషించారని చాలా వార్తలు వస్తున్నాయి. తన భార్య అయిన నేను ఒక ఎస్సీ మాదిగకు చెందిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని అలాంటి హీనమైన పని చేస్తారని నేను అనుకోవట్లేదు. దయచేసి కుల సంఘాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నదేమనగా, దయచేసి ఈ కేసుని తప్పుదారి పట్టించకుండా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఎలాగైతే ఎస్ఐ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటున్నారో నాకు కూడా న్యాయం చేయండి. ఎస్ఐ బలవన్మరణ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ అశ్వారావుపేటలో జాతీయ రహదారిపై దళిత సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. నారక్కపేటలోనూ దళిత, గిరిజన సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు, బంధువులు శ్రీను మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ నారక్కపేటలో శ్రీను అంత్యక్రియలు ముగిశాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా బంధనకల్లో జోద స్థావరాలపై పోలీసులు మారువేషంలో దాడులు నిర్వహించి 7గురిని అరెస్ట్ చేశారు. గ్రామ శివారులో విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. యూనిఫామ్లో వెళ్తే పేకాటరాయిళ్లు పారిపోతారని భావించిన పోలీసులు రైతులు కూలీలుగా అవతారమెత్తి దాడి చేశారు. జోదం ఆడుతున్న 7గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5,000 స్వాధీనం చేసుకున్నారు. బాసరలోని శారదానగర్లో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బిలోలికి చెందిన వ్యక్తుల వద్ద అర్జున్ అనే వ్యక్తి ఫోన్ చేసుకుంటానని చెప్పి చరవాణి నుంచి తన నెంబర్కు ఫోన్ చేసుకున్నాడు. అనంతరం ద్విచక్ర వాహనం లిఫ్ట్ విషయంలో వారి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆవేశంలో 3 వ్యక్తులు అర్జున్ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఓ టవర్ పక్కకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న పెద్ద బండరాయి తీసుకుని మెడపై వేసి హత్య చేశారు. పక్కనే ఉన్న ముళ్లకంపలో వేసి నిప్పు పెట్టి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను పట్టుకున్నామని పోలీసులు వివరించారు. మృతదేహం దగ్గర పడిన చెప్పుల ఆధారంగా అతని బ్రదర్ ఐడెంటిఫై చేశారు ఆ రోజు. సో తర్వాత దానికి మేము DNA టెస్ట్ కూడా పంపించడం జరిగింది. మిగిలిన బోన్లో ఉన్న దీన్ని బట్టి DNA టెస్ట్ పంపించాము. ఎక్కడ అంటే ధర్మబాలో తాగి ఉన్న పరిస్థితుల్లో 2 గంటలకి మిస్ అయ్యాడు. అక్కడ కరెక్ట్గా అదే టైంకి సీసీ ఫుటేజ్ పనిచేయకుండా కరెంట్ కూడా పోయింది. దాని గురించి దాదాపు 1 మంత్ నుంచి సిఐ, ఎస్ఐ, తర్వాత ఐటీ టీం అందరూ కలిపి చాలా కష్టపడి చేశారు. దీనికోసం అంత సమాచారం సేకరించడం జరిగింది. ఎట్లా డిటెక్షన్, అసలు ఎవరు చంపుకుంటారనే రకరకాల యాంగిల్స్లో చేశారు. అందులో అక్యూజ్ని వాళ్ళు జువెనైల్స్ ఉన్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల మాస్కో పర్యటన నిమిత్తం ఇవాళ రష్యా వెళ్లనున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత రష్యా మోదీ తొలి పర్యటన ఇది. ద్వైపాక్షిక సంబంధాల పరిణామాల పరిశీలన, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర ప్రాంతీయ అంశాలపై చర్చలు జరగనున్నట్లు రష్యాలోని భారత రాయబారి తెలిపారు. 2021 శిఖరాగ్ర సదస్సు నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చినా భారత్ రష్యా మధ్య సంబంధాలు మరింత విస్తరించాయన్నారు. నేతలిద్దరూ అధికారిక అలాగే అనధికారిక చర్చలను కూడా జరపనున్నారని క్రెమ్లిన్ వెల్లడించింది. పూణేలో ఓ మైనర్ మద్యం మత్తులో పోర్షే కారు నడిపి 2 టెకీల మృతికి కారణమైన ఘటన మరొక ముందే అలాంటి ఘటనే ముంబైలో జరిగింది. వర్లీ ప్రాంతంలో సిందే వర్గం శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో BMW కారు నడిపి ఓ మహిళ ఉసురు తీశాడు. ఓ బార్లో మద్యం సేవించి అనంతరం ఇంటికి వెళ్లకుండా తనను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లాలని మిహిర్ డ్రైవర్కు సూచించాడు. కొంతసేపు అయ్యాక అతడే డ్రైవింగ్ చేశాడు. కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న స్కూటర్ను ఢీకొట్టగా దానిపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. కారు నుంచి మహిళపై నుంచి తీసుకెళ్లగా ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్తకు గాయాలయ్యాయి. ఘటన తర్వాత మిహిర్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నెంబర్ ప్లేట్లో ఒక అంకెను, శివసేన స్టిక్కర్ను తొలగించాడు. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు వాహనం నెంబర్ను గుర్తించారు. మిహిర్ పరారవడంతో అతడి తండ్రి శివసేన నేత పాల్గర్ షాను, డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం ఏక్నాథ్ షిందే చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల మాస్కో పర్యటన నిమిత్తం ఇవాళ రష్యా వెళ్లనున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత రష్యా మోదీ తొలి పర్యటన ఇది. ద్వైపాక్షిక సంబంధాల పరిణామాల పరిశీలన, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర ప్రాంతీయ అంశాలపై చర్చలు జరగనున్నట్లు రష్యాలోని భారత రాయబారి తెలిపారు. 2021 శిఖరాగ్ర సదస్సు నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చినా భారత్ రష్యా మధ్య సంబంధాలు మరింత విస్తరించాయన్నారు. నేతలిద్దరూ అధికారిక అలాగే అనధికారిక చర్చలను కూడా జరపనున్నారని క్రెమ్లిన్ వెల్లడించింది. పూణేలో ఓ మైనర్ మద్యం మత్తులో పోర్షే కారు నడిపి 2 టెకీల మృతికి కారణమైన ఘటన మరొక ముందే అలాంటి ఘటనే ముంబైలో జరిగింది. వర్లీ ప్రాంతంలో సిందే వర్గం శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో BMW కారు నడిపి ఓ మహిళ ఉసురు తీశాడు. ఓ బార్లో మద్యం సేవించి అనంతరం ఇంటికి వెళ్లకుండా తనను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లాలని మిహిర్ డ్రైవర్కు సూచించాడు. కొంతసేపు అయ్యాక అతడే డ్రైవింగ్ చేశాడు. కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న స్కూటర్ను ఢీకొట్టగా దానిపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. కారు నుంచి మహిళపై నుంచి తీసుకెళ్లగా ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్తకు గాయాలయ్యాయి.
ఘటన తర్వాత మిహిర్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నెంబర్ ప్లేట్లో ఒక అంకెను, శివసేన స్టిక్కర్ను తొలగించాడు. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు వాహనం నెంబర్ను గుర్తించారు. మిహిర్ పరారవడంతో అతడి తండ్రి శివసేన నేత పాల్ఘర్ షాను, డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం ఏక్నాథ్ షిందే చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహారాష్ట్రలోని భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుపోయిన పలువురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ఠానేలోని రిసార్టులో చిక్కుకున్న 49 మంది పర్యాటకులను, పాల్ఘర్ జిల్లాలో పొలం పనులకు వెళ్లి చిక్కుకుపోయిన 16 మందిని రక్షించారు. ఠానే జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఠానే జిల్లాలో ఆకస్మిక వర్షాలకు జనజీవనం స్తంభించింది. వరద ఉధృతికి కొన్ని భవనాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. షాపూర్లోని ఒక రిసార్టును వరద నీరు చుట్టుముట్టింది. అందులో పర్యాటకులు చిక్కుకోవడంతో వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, లైఫ్ జాకెట్ల సాయంతో రిసార్టులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ते लोक इथे थांबले, आम्ही त्यांना मदत करतोय. यांच्या इथे कोणी थांबले नाही. ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పాల్ఘర్ జిల్లాలోని తాన్సా డ్యాంలో నీటి మట్టం పెరిగి వరదలు సంభవించాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లిన 16 మందితో కూడిన చెలీస్పడా గ్రామస్తుల బృందం వరదలో చిక్కుకుపోయింది. వారిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా రక్షించారు. 16 మంది గ్రామస్తుల్లో 8 మంది మహిళలున్నారని అధికారులు చెప్పారు. భారీ వర్షాలతో నిత్యం రద్దీగా ఉండే కళ్యాణ్ కసరా మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల లోకల్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 35 మందితో కూడిన 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు. బీహార్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో బీహార్లో పిడుగుపాటుకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సీఎం నితీష్ కుమార్ కార్యాలయం తెలిపింది. నలంద జిల్లాలో 2, వైశాలి, భాగల్పూర్, సహస్రా, రోహ్తాస్, సరన్, జమయు, భోజ్పూర్, గోపాల్గంజ్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు సీఎంఓ పేర్కొంది. మృతుల కుటుంబాలకు సీఎం నితీష్ కుమార్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా 2 వారాల క్రితమే బీహార్లో పిడుగులు పడి దాదాపు 40 మంది మృతి చెందారు. సామాజిక మాధ్యమం ప్రపంచం క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయిందని నటుడు సాయిధరం తేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో తల్లిదండ్రులు పోస్ట్ చేసే ముందు విచక్షణతో వ్యవహరించాలని సూచించారు. వినోదం పేరిట కొందరు చిన్నారుల విషయంలో సోషల్ మీడియాలో అమానుషంగా ప్రవర్తిస్తుంటారని ఆరోపించారు. అలాంటి వాటిని అరికట్టేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రులు భట్టి, పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కి ట్యాగ్ చేశాడు. ఓ బాలికకు సంబంధించిన వీడియోకు కొందరు ఆన్లైన్లో చాటింగ్ చేసిన తీరును సాయిధరం తేజ్ ప్రస్తావించారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చిన్నారుల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, ఆ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారులపై అసభ్య వ్యాఖ్యలు చేసి వారిపై సైబర్ బ్యూరోలో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు.